ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుర్తతి స్థితి పలయ బ్రహ్మహరి అరాయత్రి గుణాత్మే సర్వగవతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ నక్షత్రం జీవితం అనేది ఎంతవరకు వచ్చింది అనేది మనం తెలుసుకోబోతున్నాము. ఈ మేషరాశి వాళ్ళకి మెయిన్గా వ్యాపారదారులకి, వృత్తి చేసే వాళ్ళకి, వృత్తి వ్యాపారులకి, కుటుంబ సమస్యలకి, వీళ్ళకి కొన్ని ఊహించని సంఘటనలు, ఊహించని పనులు, ఊహించని అవకాశాలు లభించే యోగం అనేది కనబడుతుంది తప్పకుండా. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము, స్థాన బలము అనగా వీళ్ళకి స్థాన చలనం అనేది ఇలా జాతక యోగంలో అనేది కనబడుతుంది. మరి స్థాన చలనం అనేది వీళ్ళు ఊహించని స్థానం లాంటిది. ఉండ స్థానం మార్పుడు చేసి కొత్త స్థానం కొనటం కానీ, లేదు కొత్త వాహనములు కానీ, కొత్త బండ్లు కానీ, కొత్త కొత్త వస్తువులు కానీ, ప్రాపర్టీలు కానీ, కొన్ని చేంజెస్ కానీ, కొన్ని పెద్ద పెద్ద విధానాలు ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ మేషరాశి వాళ్ళకి మనస్తత్వము, ఆలోచన విధానము, ఎవరు ఏ మాట చెప్పినా, ఎవరు ఏదన్నా చెప్పినా కూడా ఎక్కువగా వాళ్ళ మాట బాగా నమ్ముతుంటారు. ఆ మాట నమ్మిన దాని వలన వీళ్ళకి కొంత నష్టం అనేది కొంత ఎదురవుతుంటుంది. ఎందుకంటే వీళ్ళు మనసులో ఎలాంటి ఉద్దేశం అనేది ఉండదు, యథార్థంగా మాట్లాడుతుంటారు. ఎవరు వచ్చినా సరే, పగస్తుడు వచ్చినా కూడా మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెట్టే మనస్తత్వము ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఈ మధ్యలో కొన్ని అవకతవకలు రావటం, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం, సాయం చేస్తానన్న వాళ్ళు కూడా అట్లా సాయం చేసినట్టుగా ఉండి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం, చేసే బిజినెస్ విషయాలలో కూడా పార్ట్నర్షిప్లో కూడా చాలామంది పార్ట్నర్స్గా చేరినగా తర్వాత 1 నెల 2 నెలల్లో ఉండి మాకు అంతా అనుకూలంగా లేదని వాళ్ళు ఇడిపోవటం లాంటివి కొన్ని జరగబోతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన పార్ట్నర్షిప్లో కానీ, చేసే కార్యక్రమంలో కానీ, అనుకున్న పనిలో కానీ, మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా మీ ప్లానింగు, మీ ఐడియాలు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు. చెప్పి చేసిన దాని వలన అధోగతి పాలే యోగం అనేది ఇలా జాతకములో కనబడుతుంది. మరి ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళకి కొన్ని నూతన పనులు రాబోతున్నాయి. మరి బంధువు మిత్రులతో కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. స్నేహితుల వల్ల కానీ, భార్యాభర్తల వల్ల నుంచి కూడా కొన్ని సమస్యలు కొన్ని ఎదురైనట్టుగా ఇలా జాతకములో అనేది కొంచెం కనబడుతుంది. మెయిన్గా వీళ్ళకి వ్యవసాయ రంగంలో చూసుకుంటే అద్భుతమైన వ్యవసాయం విశేషాల్లో కూడా చాలా వరకు వ్యవసాయం విధానాలు మళ్ళా మంచి పెద్దగా డెవలప్మెంట్ కావాల్సినవి, పెద్దగా ఎదగాల్సినవి. కాబట్టి వాళ్ళు చేయాల్సిన వ్యవసాయం విశేషాల్లో కూడా ఇంతకుముందు చేసే విధము కాకోకుండా దాంట్లో కొంచెం మార్పు చేయాలి. మార్పు అనేది చేయకోకుండా ఉంటే కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతాయి. ఆ సమస్యల వలన వాళ్ళ పంట కానీ, వాళ్ళ బిజినెస్ కానీ డెవలప్మెంట్ అనేది బ్రేక్ అయిపోతుంటుంది. మనస్సు శాంతి ఉండదు, లక్ష్మి నిలబడతాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి విద్య పరంగా, చదువు పరంగా చూసుకుంటే చాలా వరకు విద్య పరంగా, విద్యలో కూడా అనుకున్నంత విద్యని వీళ్ళు సాధించే మైండ్, అలాంటి మైండ్ వెళ్తాయి. ఎందుకంటే ఎక్కువగా
వీళ్ళు ఒక్కలే ముఖ్యంగా ఆలోచన ఎక్కువ చేస్తుంటారు. వీళ్ళు ఆలోచన చేసిన దాని వలన కొన్ని సమస్యలు రావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఇంట్లో గొడవలు, భార్యాభర్తలకి గొడవలు, చికాకులు, సంతాన విధానంలో ఇబ్బందులు, ప్రేమ సమస్యలో కొన్ని చికాకులు, చిక్కులు, అలాంటి ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. మరి విదేశాల ప్రయాణాల్లో చూసుకుంటే దూర ప్రయాణాలు కూడా చాలా వరకు ఉన్నాయి. మరి ఆ దర్శనాలు వీళ్ళకి దూరం ప్రయాణాలతో పాటు ధర్మ దర్శనాలు కూడా, ఆ భగవంతుడు దర్శనాలు కూడా ఇలా జాతకంలో కనబడుతున్నాయి. కొన్ని దైవ దర్శనాలు చేసి రావాల్సి ఉన్నాయి. ఆ దైవ దర్శనాలు కూడా వీళ్ళు ఊహించరు. ఫలానా టైంలో వెళ్తాము, ఫలానా టైంలో పోతామని ఒక ప్లానింగ్ చేసుకోరు. అది ఆటోమేటిక్గా ఆ భగవంతుడు దయ వలన అనుకోకుండా అది ఒక ప్రాప్తి అనేది వీళ్ళకి కలుగుతుంది. అది కలిగిన కానించి ఇలా యోగము, ఇలా నక్షత్రము, ఇలా స్థాన బలము మొత్తం ఒక స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. ముఖ్యంగా మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతూ ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ ప్లాన్ అనుకున్నా అది సక్సెస్ కాకోకుండా ఉండటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు పడటం, ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని వస్తుంటాయి. ఇలా మీద కొన్ని గ్రహశక్తులు కూడా కొన్ని కనబడుతుంటాయి. మరి అలాంటి గ్రహశక్తులు కానీ ఇలా మీద చేసిన కొన్ని ప్రయోగాలు కానీ అవి మనం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, మీ వయసు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ గోత్రనామము మాకు మీరు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మీ ఒంట్లో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీకు ఏం జరుగుతుంది, ఏమి జరగాల్సి ఉందనేది మీ స్థితిగతులు మొత్తం చూసి జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము. మీకు ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి డౌట్ ఉన్నా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.